వల్లభనేని వంశీ అరెస్టుపై ఆయన భార్య స్పందించారు. వంశీని అరెస్టు చేసి ఇంత సమయం అవుతున్నా ఇంకా ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడం ఇల్లీగల్ అని వంశీ సతీమణి పంకజశ్రీ అన్నారు. ఎఫ్ఐఆర్ లేకపోతే లీగల్ గా వెళ్లడానికి తమకు అవకాశం ఉండదనే పోలీసులు ఇలా చేస్తున్నారని పంకజశ్రీ ఆరోపించారు. తన భర్తను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో ఇంకా తనకు తెలియదని తెలిపారు. ఎఫ్ఐఆర్ ఇవ్వాలని అడిగితే వంశీని రిమాండ్కు తీసుకుని వెళ్లినప్పుడు ఇస్తామని అంటున్నారని చెప్పారు పంకజశ్రీ. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసుల సాయంతో ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన్ని ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని భావించిన వల్లభనేని వంశీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్న క్రమంలో పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ఆయన ప్రశ్నించారు. తనపై నమోదైన కేసుల్లో కోర్టు బెయిల్ ఇచ్చిందని, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు కృష్ణలంక పిఎస్ లో విచారించారు. ముందుగా భవానీపురం పిఎస్ కు తరలించిన పోలీసులు అక్కడి నుంచి కృష్ణలంక పిఎస్ కు తీసుకెళ్లారు. అటు వంశీ అరెస్టు సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. నిరసనలు, ర్యాలీలు పూర్తిగా నిషేధించారు. ఫిబ్రవరి 14ను వీర జవాన్ దివాస్ నిర్వహించాలని వీహెచ్పీ నేతలు